గోంద లడ్డు. ముందుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. గోంద లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంద 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, గసగసాలు 1/2 టేబుల్ స్పూన్, బెల్లం 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, ఎండు ఖర్జూరం పేస్ట్ 1 కప్పు. గోంద లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక మొదలు పెట్టిద్దాం. అయితే గోంద ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నేను చూపిస్తున్నాను. మన గోంద లడ్డు సాధారణంగా బాలింతలకు పాలు పట్టేటప్పుడు గోంద లడ్డు ఖచ్చితంగా రోజు 1 లేదా 2 తినమని చెప్తాం. సో మరి వాళ్ళకే మనం అంత ఇదిగా చెప్తాము అంటే ఇది ఆరోగ్యానికి ఎంత మంచి కదో ఒకసారి ఆలోచించుకోండి. ఇది మనకి గోంద. సో దీంతో మనకి లడ్డూలు కొన్ని షాప్స్లో చాలా కరెక్ట్గా చాలా శ్రేష్టంగా చేస్తూ ఉంటారు. ఇది మనకు బయట దొరుకుతుంది. ఇది మన బయట దొరుకుతుంది కాబట్టి హాయిగా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి మీరు బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదనమాట. చాలా చాలా సులభం అండి గోంద లడ్డు తయారు చేసుకోవడం. అయితే దీని ఉపయోగాలు ఏంటి అంటే ఎముకలు పటిష్టంగా అవ్వడానికి గోంద చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకే బాలింతలకు గర్భిణీ స్త్రీలకు ఎందుకు ఇస్తూ ఉంటారంటే వాళ్ళు ఆల్రెడీ వీక్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం వాళ్ళ బోన్ స్ట్రాంగ్ అవ్వాలన్నా వాళ్ళు స్ట్రాంగ్గా అవ్వాలన్నా కూడా మనకు గోంద అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన ఒంట్లో ఉన్నటువంటి చెడు మలినాలు అంటే టాక్సిన్స్ అంటారు కదా, అవన్నీ తోసి పాడేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఇటువంటివన్నీ రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి తద్వారా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇంత మంచి గొప్ప గొప్ప గుణాలు ఉన్నాయి. అలాగే మన చర్మానికి కూడా చాలా మంచిది. టాక్సిన్స్ అవుట్ అవుతాయి కాబట్టి టాక్సిన్స్ ఎప్పుడైతే మన శరీరంలోంచి వెళ్ళిపోతాయో మన చర్మంలో మంచి కాంతి వస్తుంది. అంటే అంటూ ఉంటాం కదా, మనకి ఏదైనా వర్కౌట్స్ చేసినప్పుడు జిమ్లకు అది వెళ్ళినప్పుడు మన స్కిన్ చాలా బాగా ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది. అలా అనమాట మన స్కిన్ కూడా చాలా చాలా బాగా మంచిది. వెయిట్ తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక గోంద లడ్డు తిన్నామంటే చాలాసేపటి వరకు హెవీగా ఉంటుంది, తద్వారా ఎక్కువ తినకుండా బరువు కూడా తగ్గుతాం. ఇలా గోందకు చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. మరి ఈ లడ్డు అయితే పిల్లలకు పెద్దలకు అందరికీ పెట్టచ్చు. ఓకేనా, మరి మొదలు పెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. కాస్త నెయ్యి వేసుకొని గోందని వేయించేసుకుందాం. నేతిలో వేయించుకుంటే ఏంటంటే కాస్త త్వరగా అవుతుంది, రుచికరంగానే ఉంటుంది. ఇది చూడడానికి కూడా చాలా బాగుంది కదండి. అసలు పిల్లలు ఇదేదో జెల్లీస్ లాగా ఫీల్ అవుతారేమో చూసినప్పుడు. ఈ మధ్యకాలం ఏంటంటే పండగల టైంలో ఇటువంటివన్నీ చేసుకుంటున్నామండి. సాధారణంగా చేసుకోవాలంటే సమయం అనుకూలించట్లేదు. చూసారా ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల చూసారా కొంచెం ఇలా మనకి ఇలా ఓపెన్ అయినట్టుగా ఉన్నాయి. మనకి పాప్కార్న్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో అవుతున్నాయి అన్నమాట. ఇది ఎంత బాగా వేగితే లడ్డు అంత రుచికరంగా ఉంటుంది. చూసారా దాని రంగు కూడా మారిపోయింది. ఇలా చక్కగా నేతిలో వేయించుకున్న గోందని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది అలా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా వేడిగా ఉన్నప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించేసుకుందాం. జీడిపప్పు, కిస్మిస్, అలాగే బాదం. ఇది ఇలా వేగుతున్నప్పుడే కొంచెం మనకు గసగసాలు కూడా వేసేసుకుందాం. గసగసాలను సపరేట్గా మనము వేయించుకుంటే అది మనకు తీయడానికి కూడా కష్టం అవుతుంది కాబట్టి వీటితో పాటు వేయించేసుకుంటే బాగుంటుంది. అయినా పూర్తిగా రావడం కొంచెం కష్టమే అనుకోండి గసగసాలు. ఇలా చక్కగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించేసుకున్నాం. దీన్ని ఒక అదే బౌల్లోకి తీసేసుకుందాం. ఎందుకంటే వీటన్నిటిని కలిపి మనం పొడి కొట్టుకుంటాం కాబట్టి అన్నీ ఒకటే పాత్రలోకి తీసేసుకోవచ్చు. ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో బెల్లం వేసేసుకుందాం. 1 కప్పు బెల్లం.
ఇలా చక్కగా మనం బెల్లం కూడా ఒక కప్పు వేసేసుకున్నాము. ఇలా బెల్లం కరుగుతుంది కదా, ఇది కరగడానికి ఒక 2 నిమిషాలు సమయం పడుతుంది. ఈలో మనం ఏం చేద్దాము, మనం వేయించుకున్నటువంటి ఈ గోందు అలాగే డ్రై ఫ్రూట్స్ అలాగే గసగసాలు వీటన్నిటిని చక్కగా పొడి కొట్టుకొని తీసుకొస్తే ఆ తర్వాత మనము లడ్డూల తయారీ విధానంలోకి వెళ్ళిపోవచ్చు. మన బెల్లం కూడా కరిగిపోతుంది. ఒక 2 నిమిషాల్లో మళ్ళీ మన లడ్డూల ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా చక్కగా చూసారా, మన గోందు డ్రై ఫ్రూట్స్ గసగసాలు వీటన్నిటిని కూడా చక్కగా ఇలా పొడి కొట్టుకొని తీసుకొచ్చి పక్కన పెట్టేస్తాను కాసేపు, ఇప్పుడే పర్లేదు. ఇటువైపు చూస్తే మన బెల్లం కూడా కరిగిపోయింది కాబట్టి దీంట్లో మనం ఖర్జూరం పేస్ట్ వేసుకుందాం. ఇదేం ఖర్జూరం పేస్ట్ అంటే ఎండు ఖర్జూరం పేస్ట్ అన్నమాట. ఎండు ఖర్జూరం పేస్ట్ కూడా వేస్తే బలానికి బలము, ఆరోగ్యానికి ఆరోగ్యము, టేస్ట్కి టేస్ట్ కాబట్టి ఎండు ఖర్జూరం పేస్ట్ కూడా చక్కగా 1 కప్పు నిండా వేసేస్తున్నానండి. చాలా మంచిది. ఇది కొంచెం మనకు ఉండలు కట్టకుండా కలిపేసుకుంటే అప్పుడు మనము ఈ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్నాక మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పౌడర్ ఏదైతే ఉందో అది ఇందులోకి వేసేసుకుందాం. ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇది కొంచెం మనకి ఇలా ఒక నిమిషం ఇలా వదిలేస్తే దీంట్లో ఉన్నటువంటి ఆ తేమ ఏదైనా ఉంటే అది వెళ్ళిపోతుంది కాబట్టి మనకి లడ్డూలు కట్టుకోవడానికి సులువుగా వస్తుందన్నమాట. నీరు లేకుండా కలిపేసుకొని ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మనం ఉండలు కట్టుకోవాలి. మనం చక్కగా గోందు పొడి, డ్రై ఫ్రూట్ పొడి, గసగసాలు అవన్నీ కూడా వేసేసుకున్నాము. బెల్లం కరిగింది, ఖర్జూరం పేస్ట్ కూడా వేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిచ్చారండి. మరి ఎక్కువ చల్లారితే కూడా కష్టమే. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మిశ్రమాన్ని ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఇదే బౌల్లో మనము కాస్త ఎండు కొబ్బరి పొడి వేసేసుకుందాం. ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. మనం ఒకసారి కలుపుకొని చూసుకున్నాక కావాల్సినప్పుడు ఇంకొంచెం వేసుకుందామండి. ఇది కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి ఎంత చల్లార్చినా కూడా ఒక చిరు వేడైతే ఉంటుంది లడ్డూల్లో. కావాల్సింటే ఇంకొంచెం కూడా వేసేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఎక్కడా కూడా ఎండు కొబ్బరి బయట కనపడకుండా చక్కగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్నాక కాస్త చేతికి నెయ్యి రాసుకుంటూ ఇలా ఉండలు కట్టేసుకుందాం. ఇలా చాలా ఆరోగ్యకరమైన అన్ని విధాలుగా అంటే మన ఎముకలకు అలాగే మనకు కావాల్సిన శక్తికి అన్నిటికీ కూడా బాగా ఉపయోగపడే విధంగా గోంద్ లడ్డు సిద్ధమైపోయింది. చక్కగా మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా పండగ వచ్చినప్పుడు తయారు చేసుకోండి. మామూలుగా పండగనే కాదండి, పిల్లలకి ఎప్పుడైనా సరదాగా ఏదైనా సాయంత్రం పూట పెట్టాలి అంటే కూడా చక్కగా ఇలాంటి లడ్డూలు తయారు చేసేసుకోవచ్చు. ఇది మన కొంచెం ఫ్యాన్ కింద పెట్టామంటే ఒక 5 నిమిషాలు చక్కగా గట్టి పడిపోతాయి. అంటే మనకి ఎంత కావాలో అంత కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా వేసేసుకున్నాం కదా, చక్కగా దీని మీద జీడిపప్పు పెట్టుకొని అలంకరించేసుకుందాం. ఇలా చక్కగా ఆరోగ్యకరమైన గోంద్ లడ్డు తయారైపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. గోంద్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంద్ 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, గసగసాలు 1/2 టేబుల్ స్పూన్, బెల్లం 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, ఎండు ఖర్జూరం పేస్ట్ 1 కప్పు. గోంద్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో గోంద్ వేసి వేయించుకొని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్, బాదాం, గసగసాలు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకొని కాస్త చల్లారిన తర్వాత పొడి కొట్టుకోవాలి.
ఇప్పుడు పాన్ లో బెల్లం వేసి కరిగించుకోవాలి. తర్వాత అందులో ఎండు ఖర్జూరం పేస్ట్ వేసి ముందుగా చేసుకున్నటువంటి గోంద్ డ్రై ఫ్రూట్ పొడి కూడా వేసుకొని బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకొని చల్లారాక అందులో కొబ్బరి పొడి వేసి బాగా కలిపి చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకొని పైనుంచి వేయించుకున్న జీడిపప్పు పెట్టి సర్వ్ చేసుకుంటే గోంద్ లడ్డు రెడీ.